ఇవన్నిటితో పాటు ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ ఉమెన్ కూడా ఇద్దరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ యోమికా సింగ్ ఇద్దరు కూడా చాలా అసాధారణమైన మహిళలు, వీరత్వం చూపిన మహిళలు అనమాట. ఇద్దరు గురించి ఒకసారి చూస్తే కనుక ఖురేషి ఎవరైతే కల్నల్ సోఫియా ఖురేషి ఉన్నారో ఆవిడ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ కాంగోలో పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పనిచేశారనమాట, ఐక్యరాజ్య సమితికి సంబంధించి. అప్పట్లోనే బిపిన్ రావత్, ఇప్పుడు ఆయన లేరు, తర్వాత ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా పనిచేశారు. ఆయన ఈవిని బాగా పొగిడారనమాట. ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్, ఎబిలిటీస్, రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అని నిరూపించారని చెప్పారనమాట. అదే సందర్భంలో కల్నల్ సోఫియా ఖురేషి ఏదైతే ఉన్నారో మనం సుప్రీంకోర్టు 2020లో పర్మనెంట్ కమిషనింగ్ ఆఫ్ ఉమెన్, ఆర్మీలో ఉమెన్ యొక్క పాత్ర గురించి చెప్తూ 11 మంది ఫీమేల్ ఆఫీసర్స్ యొక్క ఘనత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దానిలో కల్నల్ సోఫియా ఖురేషి గురించి కూడా సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. అంతేకాదు 1999లోనే సోఫియా ఖురేషి ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పురుషులతో పాటు చాలా ధీటైన ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఆవిడ ఘనతలు. చాలా ఎక్సర్సైజెస్లో కూడా ఆవిడ ముందుండి ఇండియన్ ఆర్మీని ముందుకు నడిపించారు.